నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఎన్నో ప్రయోజనాలున్న పసుపుపై కేంద్రం చిన్న చూపు చూస్తోంది. పసుపు రైతుల దీర్ఘకాల ప్రయోజనాలపై చర్చించిన తెలంగాణ మంత్రులు. ఏబీవీపీ విద్యార్థులపై లాటరీ ఛార్జీని నిరసిస్తూ వెల్లువెత్తిన ఆందోళనలు. కామారెడ్డి న్యూ బస్టాండ్ సమీపంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు ఉరివేసిన విద్యార్థి సంఘం. ఘనంగా జరిగిన కొల్లాపూర్ దర్గా గ్రంథోత్సవంలో గగ్గురు పొడిచే విన్యాసాలతో కోలాహలంగా సాగిన గంధం ఊరేగింపు. కరోనా ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. ఆన్లైన్ బుకింగ్లను రద్దు చేసుకోవడంతో భక్తులు లేక వెలువెలబోతున్న గదులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పసుపు నాణ్యత పెంపు, మార్కెటింగ్, వినియోగం, దీర్ఘకాలిక ప్రణాళిక, మద్దతు ధరలపై ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పసుపు మార్కెటింగ్లో కేంద్రం విఫలమైందని, పసుపు లేని వంట ఉండదు, కానీ రైతులకు మద్దతు ధర మాత్రం లేదు. అనాదిగా ఔషధ లక్షణాలున్న పసుపును ప్రపంచ వ్యాప్తం చేయకపోవడం కేంద్ర అసమర్థతకు నిరసనమన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ఏం చేయగలం, స్వల్పకాలికంగా రైతులకు ఏం చేయగలం అనే అంశంపై కమిటీ నియమించి నివేదిక వచ్చిన తర్వాత చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించుకున్నారు. కోల్డ్ స్టోరేజ్ అయితే దాదాపు మోర్ దాన్ డికేడ్ పెట్టవచ్చు. మనం 1-2 సమావేశాలు చేసి, అవసరమైతే 2-3 సమావేశాలు కూడా వెనువెంటనే చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో విషయం పెట్టి ఉన్నత స్థాయిలో సమీక్ష చేసుకున్న తర్వాత ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే వెంకటరామరెడ్డి గారు కైండ్లీ ఎన్లైటన్ us. సార్, గౌరవ మంత్రివర్యులకు, మిగతా గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ దుర్గాధర్ గారికి, మరి గౌరవ శాస్త్రజ్ఞులందరికీ, తోటి అధికారులందరికీ నమస్కారం సార్. ఈరోజు పెద్దగా ముఖ్యంగా ఈ టర్మరిక్ పసుపు అనే దాని మీద ప్రధానమైన తెలంగాణలో కొన్ని ప్రాంతాలకే ఈ పసుపు అనేది సాగులో ఉంది. 32 జిల్లాల్లో కూడా మనము ఎక్కువగా పండించేది 3 జిల్లాలు, మిగతా 3 జిల్లాలో కొద్దిగా తక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం తేజావత్ రామచంద్రు గత 5 సంవత్సరాలుగా బాయిలర్ కోడి వ్యాపారం చేస్తున్నాడు. 36 రూపాయలకు కోడి పిల్లలు తెచ్చి వ్యాపారం చేస్తూ ఉండగా కరోనా వైరస్ రావడంతో ఎనలేని నష్టం జరిగింది. పెట్టిన పెట్టుబడి రాలేకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వ్యాపారం 15 రూపాయలు పడుతుంది. అడిగేటోళ్ళు 3 రూపాయలు 5 రూపాయలు అడుగుతారు. రాత్రి 3 రూపాయలు ఇస్తే అని పంచే పెట్టుకుని పోతుంది. దేని గురించి అన్న? ఇలా ఈ జ్వరం గురించి, అది జ్వరం వస్తుందని జ్వరం గురించి అట్లా అంటారు. నీది ఎంత నష్టం? నాది 3 లక్షలు నష్టం వస్తుంది. 3 లక్షలు 5 లక్షలు పెట్టినా, ఇక కోడి 5 రూపాయలు 7 రూపాయలు 20 అట్లా అమ్ముతాను. అదైనా 2 లక్షలు వచ్చేది కష్టంగా ఉంది, మామూలు కాదు. 3 లక్షలు మనం పక్క 5 లక్షలు పెట్టినా. ఒక పీసి కట్ట 2150 రూపాయలు. 86 కట్టలు పెట్టినా. పిల్లలు దానా ఏరే, అది 60 బస్సులు పెట్టినా. అవి లెక్క చూస్తే అయ్యే 3.5 చిల్లర కంపెనీ కట్టిన. తేజావత్ రామచంద్ర మన్యగూడ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరి తీయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ విద్యా వ్యవస్థను ప్రభుత్వం చిన్నచూపు చూపడమే కాకుండా బడ్జెట్లో విద్యారంగానికి తక్కువగా నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరి తీయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నరేష్, లక్ష్మణ్, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కామారెడ్డి లోపల కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరి తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా జరిగిన సమావేశం విద్యార్థులపై ఆక్రమణ
కామారెడ్డి జిల్లా బీవీపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఏబీవీపీ చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు గాను వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ నిరసిస్తూ బీబీపేట బీజేపీ మండల శాఖ తీవ్రంగా ఖండించారు. మండల శాఖ అధ్యక్షులు దుంప నరసింహులు మాట్లాడుతూ ఈ విద్యార్థులు గాని ఉద్యమం చేయకుంటే ప్రాణత్యాగం చేయకుంటే ఈ రోజు తెలంగాణ వచ్చేదా, కేసీఆర్ సీఎం అయ్యేవాడా, కేటీఆర్ మంత్రి అయ్యేవాడా, విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడి తెలంగాణలో నైజాంలాగా వ్యవహరిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఆయన ఆరోపించారు. జాబుల కొరతలో కానీ విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగకుండా ఒక నీచమైన బడ్జెట్ను విద్యాశాఖ కేటాయించడం అనేది నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే పోలీసులతోటి అణిచివేసే కార్యక్రమంగా తెచ్చుకున్న బంగారు తెలంగాణ జాబులు, నిధులు, నియామకాలని చెప్పి కొట్లాడినటువంటి విద్యార్థులు ముందుండి కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో పోలీసులతోటి అణిచివేసే ధోరణిలా నిన్నటి చూసిన సంఘటన చూస్తుంటే మామూలైన సంఘటన కాదు. లాఠీలతోటి, బూట్లతోటి తన్నుకుంటూ కొట్టుకుంటూ రజాకారుల పాలనను స్థాపించినటువంటి కేసీఆర్ను ఖచ్చితంగా అందరూ దీన్ని ఆలోచించి వేస్తారు. మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో లాఠీ దెబ్బలు తిన్న రైతుంది తప్ప ఎటువంటి అభివృద్ధి నోచుకోవడం లేదని ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, రాబోయే రోజులలో నిన్ను పొందబెట్టే కార్యక్రమం ఖచ్చితంగా ముంగటుంటుంది. నువ్వు సామాన్య ప్రజలతోటి, రైతులతోటి, విద్యార్థులతోటి పెట్టుకుంటున్నావు. ఖబర్దార్, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పోరాటం చేయకపోతే ఈనాడు తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనివా? నీ కొడుకు మంత్రి అయ్యేటోడా? నీ బిడ్డ ఇంతకుముందు ఎంపీ అయ్యేదా? ఇవాళ నువ్వో ఫామ్ హౌస్, కొడుకో ఫామ్ హౌస్, ఆస్తులను పెంచుకొని తెలంగాణను మొత్తము ధనిక తెలంగాణ, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి రైతులను, సామాన్య ప్రజలను గుదిబండలక మారినావు. నీకు తొందరలోనే నిన్ను భూస్థాపితం రోజులు దగ్గరకు వచ్చినాయి. ఖబర్దారాన్ని హెచ్చరిస్తూ ఈరోజు బీబీపేట మండల శాఖ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం గంభీరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు ఫీల్డ్ అసిస్టెంట్లు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చేయిస్తూ 14-15 సంవత్సరాల నుండి గ్రామంలోని కూలీలకు ఉపాధిని కల్పిస్తూ పనులను నిర్వహిస్తూ చాలీ జీతాలతో విధులను నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వేతనం 21,000కు పెంచాలని, ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్లు మండల ప్రజా పరిషత్ ముందు ధర్నాకు దిగారు. జీవో 4779ను రద్దు చేయాలని, అలాగే ఈ జీవోలో ప్రతి జాబ్ కార్డుకు 40 రోజుల పని దినాలు కొత్తగా తేవడం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కనీస వేతనం పెంచాలి. కనీస వేతనం పెంచాలి. కనీస వేతనం పెంచాలి. ఫిలాస్టర్ల కనీస వేతనం పెంచాలి. ఫిలాస్టర్ల కనీస వేతనం ఉపాధి కూలీల జీత భత్యాలు ఎంత? 300. ఉపాధి కూలీల జీత భత్యాలు, ఉపాధి కూలీల వేతనాలు ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు మేము గత 14-15 సంవత్సరాల నుంచి ఉపాధి హామీలో పనిచేస్తూ గ్రామీణలో ఉన్నటువంటి కూలీలందరికీ ఉపాధి కల్పిస్తూ పనులు నిర్వహిస్తూ వివిధ రకాలు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలలో కూడా ఆ పథకాల్లో అమల్లో భాగస్వాములమై మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి పనులు మేము భాగస్వాములు అయిపోయి మరి ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు కూడా మంచి పేరు తేవడానికి కూడా మనం కృషి చేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనము మరి ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా జీతభత్యాలు లేకపోవడం వల్ల మరి
4779 జీవో అనేటువంటిది ప్రతి జాబ్ కార్డుకు 40 పని దినాలు కల్పించాలనేటువంటి జీవోను కొత్తగా తీయడం వల్ల మరి ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి మరి కమిషనర్ గారికి రాష్ట్రంలో మనం చేస్తున్నటువంటి సమ్మెకు అందరూ సహకరించే విధంగా నిన్న హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజు నుంచి కూడా విధులు బహిష్కరించి మండల ఆఫీసుల ముందు మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం చేస్తామని ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో మండల ఆఫీసు ముందు మేము ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు నిరుపేదలమైనటువంటి ఉపాధి కూలితో ఉపాధి ఫిలాస్టర్లకు కనీస వేతనం 21,000 పెంచాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి తొందరగా మరి ఉపాధి ఈ ఫిలాస్టర్ల యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ జనగామ జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల డిమాండ్లు నెరవేర్చాలని తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడికి తరలుతున్న ఉద్యోగులను ముందస్తు అరెస్ట్ చేశారు జనగామ పోలీసులు. దాదాపు 50 మంది ఉద్యోగులను నిర్బంధించారు పోలీసులు. అసెంబ్లీ బడ్జెట్లో భాగంగా ఉద్యోగులకు నిధులు కేటాయించలేదని, పీఆర్సీ, ఐఆర్సీలు చెల్లించాలని తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, అమలు చేయాలి పిఆర్సీని వెంటనే, అమలు చేయాలి పిఆర్సీని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, వర్ధిల్లాలి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత. జనగామ జిల్లాలో చెలో అసెంబ్లీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చెలో అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టాము. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రధానంగా 4 డిమాండ్లతోటి ఈ చెలో అసెంబ్లీ పిలిపించాము. ముఖ్యంగా పీఆర్సీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సిన పీఆర్సీ, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పీఆర్సీ ఇంతవరకు తాత్సారం చేస్తూ పీఆర్సీ అమలు చేయట్లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పీఆర్సీ, ఉమ్మడి రాష్ట్రంలో 11వ పీఆర్సీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండగా దాన్ని తాత్సారం చేస్తూ పీఆర్సీ రిపోర్టు సిద్ధమైనప్పటికీ పీఆర్సీని అమలు చేయకుండా ముఖ్యమంత్రి హామీని తుంగలో దొక్కింది. వాస్తవంగా 2016 సంవత్సరం నాడు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను పిలిచి ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చాడు. అందులో ప్రధానంగా పీఆర్సీకి సంబంధించి జూన్ 2 నాడు ఐఆర్ ప్రకటిస్తా అని, ఆగస్టు 15 నుంచి పీఆర్సీ అమలు చేస్తానని, పీఆర్సీ అనేది ఏకపక్షంగా ఒక కన్వీనర్ ద్వారా కమిటీ ఉంటే రిపోర్ట్ రావడం ఆలస్యం అవుతుందని 3 కమిటీ సభ్యులను వేసి త్వరితగతిన పీఆర్సీని తెప్పించుకొని ఉద్యోగులకి పెద్ద మంచి పీఆర్సీని, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పీఆర్సీని ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఆ హామీతో పాటు ఇంకా 13 సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించిన 13 సమస్యలపైన హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 2.5 సంవత్సరాలు అయితే ఉన్నది. ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు. అది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ శ్రీశైలం హైవేలో వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ట్రాఫిక్ సిఐ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 2 మోటార్ సైకిల్, 11 కార్లు, 2 ఆటోలు పట్టుబడ్డాయి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లినప్పుడు దూర ప్రయాణాలు చేసే సమయంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. నిందితులకు కుటుంబ సభ్యుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తామని సీఐ తెలిపారు. నోట్ల పళ్ళతోటి కొరకొచ్చు.
ఒక 2-3 పెట్టండి సార్ మీరు. ఆదేశాల మేరకు మహేశ్వరం గేట్ దగ్గర శ్రీశైల హైవేలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా మొత్తం మనం 15 వెహికల్స్ ఈరోజు డిటైన్ చేయడం జరిగింది. దాంట్లో 11 కార్లు, ఒకటి 4 వీలర్ ఆటో, ఇంకోటి 3 వీలర్ ఆటో, 2 మోటార్ సైకిళ్ళు నిర్బంధించబడ్డాయి. వీళ్ళందరికీ కూడా ఈ డీడీకి సంబంధించి ఏం చేయాలి, కౌన్సిలింగ్ అటెండ్ కావడం, వారి యొక్క స్పౌస్ తోటి, అదేవిధంగా కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టుకోవడం అనే విషయాల గురించి కూడా మొత్తం కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా డ్రైవ్ చేసే ఏ విధంగా ఫ్యామిలీస్ ఆర్థికంగా మరియు శారీరకంగా నష్టం ఉంది అనేది కూడా ఆడ కౌన్సిలింగ్లో వివరించడం జరుగుతుంది. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ ఈరోజు ఏం దొరకలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఈ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. మొత్తం ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? మా సిబ్బంది మొత్తం 13 మంది ఉన్నాము. 13 మంది ఉన్నాము. ఒక ఎస్ఐ గారు, ఒక ఏఆర్ఎస్ఐ గారు ఈ ట్రైన్ వెహికల్ సహాయంతో ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని ఎక్కడ చెప్తారు సార్? ఈ ప్రస్తుతానికి మహేశ్వరం పోలీస్ స్టేషన్లోనే. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ శివారులో గల సయ్యద్ హస్రత్ ఖాదర్ పాషా వలి దర్గా గ్రంథోత్సవంలో భాగంగా కొల్లాపూర్ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా గంధం ఊరేగింపు నిర్వహించారు. కొల్లాపూర్ జామే మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలో జామే మసీద్ నుండి పట్టణ శివార్లో గల ఖాదర్ బాషా దగ్గరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ అధ్యక్షులు అమిత్ పాషా, హసన్ పాషా తదితరులు పాల్గొన్నారు. असल में कैसी सूरत है निरानी या खदीर अल्लाह, मोहम्मद नाम है जिनका असल में नूर है रब का, मोहम्मद या खदीर अल्लाह, या खदीर अल्लाह, हर किसी को भी सहारा या खदीर अल्लाह, मेरे नबी मोहम्मद रसूल है, मेरे खदीर अल्लाह ने बना लिया, मेरे खदीर अल्लाह ने बना लिया, मेरे यहाँ से बेगाना मैं पूछो के खदीर ने जान दिया, वो सबको अपना बनाते हैं, वो सबको गले से लगा के अल्लाह का घराना है, साहेब अल्लाह का घराना है, वाला खदीर अल्लाह का घराना है,
శంషాబాద్ పరిధిలోని తొండుపల్లిలో డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా సరైన గుర్తింపు పత్రాలు లేని 9 బైక్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. అదే దొంగల లంగాలు ఉన్నారు చెక్ చేస్తాను చెక్ చేస్తున్నాం. పెండింగ్ ఛాలెంజ్ ఉన్నాయి సార్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నారు సార్, ఉన్నారు నెంబర్ ప్లేట్ ఆటో వీటి పేరు చేంజ్ మార్పిడి చేసుకోవాలి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు గుత్తా యువసేన అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు సతీమణి వనమ పద్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు సుఖేందర్ రెడ్డి. శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్, వనమ పద్మ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మహిళల దినోవాస్తవము జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లోని మహిళా దినోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ సతీమణి హబీబా సుల్తానా హాజరయ్యారు. మహిళలతో ఆటలో పాటల్లో పాల్గొని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్, అదేవిధంగా జ్యోతి నగర్ వాళ్ళు బొరుసు కోరుకున్నారు, వాళ్ళకి బొరుసు వచ్చింది. వీళ్ళు బొమ్మ కోరుకున్నారు, వీరికి బొమ్మ వచ్చింది. అయితే జరుగుతుంది అమ్మ ఇక్కడ వినండి. ఇప్పుడు డిప్యూటీ సతీమణి హబీబా సుల్తానా గారు ఎక్కడ ఉండాలో చేద్దాం రండి. ఈ టీంలో ఓకేనా? పుంజమ్మ రావాలి. మీకా ఏ టీం కావాలి? భాబీ భాబీ ఎవరు కావాలి? మహిళా అధ్యక్షురాలు పుంజమ్మ బలం పుంజుకోవాలి. ఎందుకంటే బలం ఇక్కడ ఉంది. దర్శనం ఇటే ఉన్నారు. చలో పుంజమ్మ కబడ్డీ 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 గీత కాడితే అందరూ అవుట్ అవుతారు. మేము సర్లమ్మ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. దయచేసి అక్కడ నుంచి ఆస్వాదిస్తున్నారు. గౌరవ డిప్యూటీ మేయర్ గారు సతీమణి ఆడుతున్నారు కాబట్టి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఒక్కసారి పట్టుకోవాలి. కబడ్డీ 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 ఇప్పటికే భక్తుల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతున్న తిరుమలగిరులు వచ్చే 1.5 నెలల్లో మరింత ఖాళీగా దర్శనమివ్వనున్నాయి.
కరోనా వైరస్ భయాలతో తిరుమల ప్రయాణాలు పెట్టుకున్న వేలాది మంది తమ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మామూలుగా అయితే తిరుమలలో గది బుక్ చేసుకోవాలంటే కనీసం 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే భక్తులు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ నేడు టీటీడీ అధికారిక వెబ్సైట్ టీటీడీ సేవ ఆన్లైన్ను పరిశీలిస్తే ఈ నెల 17వ తేదీ నుంచి రూమ్లు కూడా అందుబాటులో ఉండటం గమనార్హం. ముందుగా గదులను తీసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. వారాంతాల్లో తప్పించి మిగతా రోజుల్లో గదుల్లో దిగేందుకు గాను భక్తులు ఆసక్తి చూపించడం లేదంటే రద్దీ ఎంత తక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మేము ఉన్నాం అనమాట ఈ రూమ్లో. సో ఈ రూమ్లో మనకు వచ్చేసి 2 సింగిల్ కాట్స్ ఇస్తారండి. ఇలాగ ఐరన్ సింగిల్ కాట్స్. మనకి లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్ అయితే ఇలా ఇస్తారు. సో 2 ఫ్యాన్లు ఇచ్చారండి. ఎందుకంటే మనం విడిచిన బట్టలు కట్ట, ఎందుకంటే అక్కడ త్వరగా ఆరో కాబట్టి బట్టలు విడిచిన బట్టలు కట్ట అక్కడ వేసుకుని ఫ్యాన్ అలా వదిలేసి వెళ్తే మనకు ఆరుతాయి అనమాట. నెక్స్ట్ ఇలా స్టడీ టేబుల్ లాంటిది ఒకటి ఇచ్చారు అండ్ ఒక సింగిల్ చైర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్గానే ఇంకా సింక్ ఇవన్నీ కూడా ఇచ్చేసారనమాట. అదే రూమ్లో 2 డస్ట్బిన్స్ ఇచ్చారు, డ్రై డస్ట్కి అండ్ వెట్ డస్ట్కి. అండ్ ఇక్కడ వచ్చి మనకి సింక్ ఇదంతా కూడా మిర్రర్ కూడా ఇచ్చారండి పైన. సో అక్కడ బ్రషింగ్ గట్రా అక్కడ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా బాత్రూంలో మీకు సపరేట్గా ఇంకా సింక్ అనేది ఏమి ఇవ్వలేదు. అండ్ బాత్రూమ్స్ అయితే మాత్రం ఇక్కడ పద్ధతి నచ్చిందండి. ఎందుకంటే అందరికీ సౌత్ స్టైల్ నచ్చదు, అలాగే అందరికీ కమోడ్ స్టైల్ నచ్చదు. సో 2 ఇచ్చారు ఇక్కడ. సో ఎవరికి ఏది వెసులుబాటుకుంటే అది వాడుకునేటట్టు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళకి వెసులుబాటుకి ఏది వీలైతే అది వాడుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది 1000 రూపీస్ రూమ్లో. అండ్ వేడి వాటర్ అయితే మనకి ఎప్పుడైనా వస్తాయండి 1000 రూపీస్లో అయితే. నాకు ఇదొకటి బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ వెదర్ మీ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది అనేది. సో వేడి వాటర్ అయితే ఎప్పుడు ఇప్పినా సరే వేడి వాటర్ వస్తూనే ఉంటాయి. సో దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నో ప్రయోజనాలున్న పసుపుపై కేంద్రం చిన్న చూపు చూస్తోంది. పసుపు రైతుల దీర్ఘకాల ప్రయోజనాలపై చర్చించిన తెలంగాణ మంత్రులు. ఏబీవీపీ విద్యార్థులపై లాఠీ చార్జ్ నిరసిస్తూ వెల్లువెత్తిన ఆందోళనలు. కామారెడ్డి న్యూ బస్టాండ్ సమీపంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు ఉరివేసిన విద్యార్థి సంఘం. ఘనంగా జరిగిన కొల్లాపూర్ దర్గా గ్రంథోత్సవంలో గగ్గురు పొడిచే విన్యాసాలతో కోలాహలంగా సాగిన గంధం ఊరేగింపు. కరోనా ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. ఆన్లైన్ బుకింగ్లను రద్దు చేసుకోవడంతో భక్తులు లేక వెలువెలబోతున్న గదులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.